ఆంధ్రప్రదేశ్లో కౌంటింగ్ ఫలితాలు వచ్చిన దగ్గర నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను టార్గెట్గా చేసుకొని తీవ్రమైన విధ్వంసకాండ జరుగుతూ ఉంది. అట్లా ఇట్లాగా చాలా తీవ్రమైనటువంటి అరాచకం. ఈ క్రమంలో కొన్నింటి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో పిటిషన్లు వేసి ఉన్నట్టున్నారు. అండ్ ఇప్పటికే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు 2 సార్లు చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్ కూడా ఇచ్చారు. మీడియా ముఖంగా విష బీజాన్ని నాటుతూ ఉన్నాం, ఇక నుంచి అయినా ఆపేయకపోతే ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తులో మహావృక్షమై పెరగబోతున్న విషపు సాంప్రదాయానికి బీజాలు నీవే ఇస్తున్నావు. నేను కోరడం లేదు, హెచ్చరిస్తున్నా. ఆపేస్తే మీకే మంచిది, రాష్ట్రానికి మంచిది, సమాజానికి మంచిది. దిస్ నాట్ ఎట్ ఆల్ ఫెయిర్, పద్ధతి కూడా కాదు అని ఇప్పటికే 2 సార్లు మీడియా ముఖంగా కూడా హెచ్చరించి ఉన్నారు. అయినా కూడా ఇవేమీ ఆగడం లేదు. ఎక్కడికక్కడ దారుణాలు, దౌర్జన్యకాండ. పొంగనూరులో పోలీసులు రక్షణ లేక వాళ్ళకు భయపడి అడవిలో ఒక కుటుంబం తలదాచుకున్న అడవిలోకి వెళ్ళి దారుణమైన పరిస్థితిని మనం చూసాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు వార్నింగ్లు ఇవ్వడం ఓకే, వాళ్ళ కార్యకర్తలను పరామర్శించడం ఓకే, ఇటువంటి వాటిని ఖండించడం ఓకే, కానీ ఇది జాతీయ నేషనల్ లెవెల్ డిస్కషన్కి దీన్ని తీసుకెళ్ళాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ నాయకులను తీసుకెళ్ళి ఈ జరుగుతున్నటువంటి విజువల్స్ అన్నీ తీసుకొని, పేపర్ కటింగ్స్, ఈ వీడియోలు ఇవన్నీ తీసుకొని వెళ్ళి నేరుగా రాష్ట్రపతికి ఫిర్యాదు చేయాలి అని చెప్పి వాళ్ళ పార్టీ శ్రేణులు ఆయనకు వినతులు పెడుతున్నారు. జాతీయ స్థాయిలో చర్చ జరగాలి, నేరుగా రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళండి, రాష్ట్రపతికి ఫిర్యాదు చేయండి, కేంద్ర హోంశాఖ మంత్రి అపాయింట్మెంట్ తీసుకొని తనకు ఫిర్యాదు చేయండి, ఢిల్లీలో నేషనల్ మీడియాను అడ్రస్ చేయండి. స్వయాన ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తేనే కొంతవరకైనా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇవన్నీ ఏమన్నా కాసిందైనా అడ్డుకట్టబడతాయేమో, నేషనల్ లెవెల్ అటెన్షన్ రావాలి అని వైకాపా శ్రేణులు అయితే గట్టిగానే కోరుకుంటూ ఉన్నాయి. నిజమేగా, ఈ అన్ని విజువల్స్ తీసుకొని ప్రొజెక్టర్ పెట్టి ప్రదర్శించండి. ఇవన్నీ కనుక రాష్ట్రపతికి ఇవ్వండి, కేంద్ర హోంశాఖకి ఇవ్వండి. ఇంత విశృంఖలత్వం ఏంటి, ఇంత రాజకీయ కక్షపూరితం ఏంటి, ఇంత రాజకీయ కక్షపూరిత దాడులేంటి? ఏం రాజకీయాలన్నీ ఇలా ఉంటాయా? దుర్మార్గం. జగన్ గారు మరింత ముందుకు అడుగులు వేయాల్సిందే. దీన్ని నేషనల్ మీడియా ఆ నేషనల్ లెవెల్కి దీన్ని తీసుకెళ్ళాలి అంటే జగన్ గారే వెళ్ళాలి, వాళ్ళు వీళ్ళు నేరుగా ఆయనే వెళ్ళాలి, వెళ్ళి ఫిర్యాదు చేయాలి. లేకపోతే ఏంటి ఇవన్నీ?